నమస్కారం, మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పెరిగిన వేరుశెనగ మద్దతు ధరలు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ సీజన్ 2025 నుండి 26 కోసం వేరుశెనగ మద్దతు ధర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6,783తో పోలిస్తే 480 పెరిగి 7,263కి పెంచింది. మరియు గుజరాత్లోని రెత్తులు పత్తి ఉత్పత్తి వలన లాభం చేకూరనందున అనేక మంది రైతులు పత్తి స్థానంలో వేరుశెనగ సాగు చేపట్టే అవకాశం ఉంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుత పంట సంవత్సరం 2024 నుండి 25 కోసం మొత్తం వేరుశెనగ ఉత్పత్తి గత ఏడాది 1,80,000 టన్నుల మేరకు చేరింది. దేశంలో ప్రతి ఏడాది వేరుశెనగ వినియోగం పెరుగుతున్నది. కానీ ఖరీఫ్ సీజన్తో పాటు రబీ, యాసంగి సీజన్లలో కూడా ఉత్పత్తి పెరిగినందున నిరంతరం సరఫరా కొనసాగుతున్నందున గత ఏడాది మరియు ప్రస్తుత సంవత్సరం కూడా గిట్టుబాటు ధర లభించనందున సరుకు నిల్వ కాలేదు. అయితే కేవలం ట్రేడింగ్ వ్యాపారాలు, క్రయ విక్రయాలు అధికంగా జరిగాయి. తద్వారా వారంలో వేరుశెనగ గింజలలో 100 నుండి 150 హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం జిల్లాలో 20,700 హెక్టార్లలో పంట సేద్యం అయ్యే అంచనా వేయబడింది. కాగా ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలలో సేద్యం గత ఏడాది మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకనగా దేశంలో నైరుతి రుతుపవనాలు ఈసారి ముందస్తుగానే ప్రవేశించినందున రైతులు పంట సేద్యానికి మొగ్గు చూపుతున్నారు. గత వారం గుజరాతులోని అన్ని మార్కెట్లలో కలిసి సుమారు 65 నుండి 70,000 బస్తాల వేరుశెనగ రాబడి అయ్యింది. మరియు పశ్చిమ బెంగాల్లోని మిద్నాపూర్, కోల్కతా పరిసర ప్రాంతాల మార్కెట్లలో ప్రతిరోజు సుమారు 10 నుండి 15,000 బస్తాల సరుకు రాబడి కాగా 5,000 నుండి 5,200 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని పర్భణి, పూర్ణ, జింతూరు, సేలు, మానవత్, నాందేడ్ ప్రాంతాలలో గత వారం 50 నుండి 55,000 బస్తాల సరుకు రాబడి కాగా గులాబీ రకం 5,500 నుండి 5,700, తెలుపు రకం 5,900 నుండి 6,000 మరియు మధ్యప్రదేశ్లోని నీమచ్, మందసోర్ పరిసర ప్రాంతాలలో కలిసి సుమారు 30 నుండి 35,000 రాకపై 5,200 నుండి 5,400, మీడియం 4,700 నుండి 5,100, సాధారణ రకం 4,500 నుండి 4,700 ధరతో వ్యాపారమైంది. ఒడిషాలోని బరం, కటక్ ప్రాంతాలలో ప్రతిరోజు 5 నుండి 6,000 బస్తాల సరుకు రాబడి కాగా 5,100 నుండి 5,200, ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, మహోబా, మౌరానీపూర్ పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 8 నుండి 10,000 బస్తాల సరుకు రాబడిపై 4,400 నుండి 4,600 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది. తెలంగాణలోని స్థానిక మార్కెట్లలో వేరుశెనగ ధర 4,200 నుండి 6,500 నాణ్యతానుసారం మరియు ఆంధ్రలోని కర్నూలు, ఆదోని, అనంతపురం జిల్లాలలో సంతరోజు 7 నుండి 8,000 స్తాల సరుకు రాబడి కాగా 5,500 నుండి 6,500. వేరుశెనగ గింజలు చెన్నై డెలివరీ 80 నుండి 90 కౌంట్ 9,400 నుండి 9,500. మహారాష్ట్ర కోసం 60 నుండి 70 కౌంట్ 10,300 నుండి 10,400, 60 నుండి 65 కౌంట్ 10,600, 90 నుండి 100 కౌంట్ 9,000 నుండి 9,100 మరియు కళ్యాణి 7,200 నుండి 7,300 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని మార్కెట్లలో గత వారం సుమారు 7 నుండి 8,000 బస్తాల సరుకు రాబడిపై కదిరి, లేపాక్షి 4,900 నుండి 5,500, చల్లాకేరేలో వేరుశెనగ గింజలు 80 నుండి 90 కౌంట్ 9,300, 60 నుండి 70 కౌంట్ 10,300 నుండి 10,400, 60 నుండి 65 కౌంట్ 10,600, 90 నుండి 100 కౌంట్ 9,000 నుండి 9,200, కళ్యాణి 7,300 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని మార్కెట్లలో G20 రకం బెస్ట్ సరుకు 5,575, మీడియం 5,250 నుండి 5,400, సాధారణ రకం 5,000 నుండి 5,100, BT 3028 రకం బెస్ట్ వేరుశెనగ 6,000 నుండి 6,300, మీడియం 5,500 నుండి 5,750,
సాధారణ రకం 5250 నుండి 5400 మరియు ముంద్రా డెలివరీ 50 నుండి 60 కౌంట్ 7875, 50 నుండి 55 కౌంట్ 7925, 40 నుండి 50 కౌంట్ 8050, 38 నుండి 42 కౌంట్ 8250 మరియు టీజే రకం 80 నుండి 90 కౌంట్ 8125, 50 నుండి 60 కౌంట్ 8325, టీజే రకం సరుకు స్థానికంగా మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ సరుకు 8150 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని కేసోడ్లో వేరుశనగ గింజలు జావా 80 నుండి 90 కౌంట్ 9400, 50 నుండి 60 కౌంట్ 10400, బోల్డ్ రకం 50 నుండి 60 కౌంట్ 7800, 60 నుండి 70 కౌంట్ 7600, 40 నుండి 50 కౌంట్ 8000, 38 నుండి 42 రకం 8200 మరియు తమిళనాడులోని కొడుముడి, బోతప్పాడి, అంతియూర్, కల్లకుర్చి ప్రాంతాలలో రాబడులు తగ్గి కేవలం 2 నుండి 3000 బస్తాల వేరుశెనగ రాబడి కాగా 6400 నుండి 7230 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.